ఖమ్మం జిల్లాలో ఒక సాధారణ జేసీబీ డ్రైవర్గా పనిచేసేవాడు. ఇటీవల జరిగిన వరదలు ఆ ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. వరద నీరు ఊహించని విధంగా పెరిగి చాలా మంది ప్రజలను ఇళ్లలోనే చిక్కుకుపోయేలా చేసింది. సహాయక బృందాలు ఇంకా ఆ ప్రాంతానికి చేరకముందే పరిస్థితి మరింత భయంకరంగా మారింది. వరదలు భారీగా పెరిగాయి. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీదకి భారీ వరద చేరుకుంది. ఆ భారీ వరదల్లో బ్రిడ్జి మీద 9 మంది చిక్కుకున్నారు. ఆ 9 మందిని ప్రాణాలకు తెగించి జేసీబీ డ్రైవర్ సుభాన్ కాపాడడంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. 2 రోజులు భారీగా కురిసిన వర్షానికి ఖమ్మంలో వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో ప్రకాష్ నగర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. కానీ అప్పటికే బ్రిడ్జి మీద ఎటు వెళ్లలేని స్థితిలో 9 మంది చిక్కుకుపోయారు. వరద ప్రవాహం బీభత్సంగా ఉంది. బ్రిడ్జ్ ఎంతసేపు నిలబడి ఉంటుందో తెలియని పరిస్థితి. వెళ్లి కాపాడాలంటే గజ ఈతగాళ్లు కూడా తట్టుకోలేని వరద వస్తుంది. కానీ ఓ జేసీబీ డ్రైవర్ మాత్రం పోతే నేను ఒక్కడనే, కానీ వస్తే 9 మంది ప్రాణాలు అంటూ జేసీబీని ముందుకు కదిలించాడు. 9 మందిని ప్రాణాలతో ఒడ్డుకు తీసుకొచ్చాడు. తన ప్రాణాలకు తెగించి 9 మంది ప్రాణం నిలిపిన సుభాని హర్యానాకు చెందిన వ్యక్తి. దాదాపు 8 ఏళ్ల నుంచి ఖమ్మంలో ఉంటున్నాడు. వెంకటగిరికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి దగ్గర జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ జేసీబీతోనే 9 మందిని వరద నుంచి రక్షించాడు సుభాన్. ఇంతకంటే గొప్ప విషయం ఏంటి అంటే సుభాన్ దివ్యాంగుడు. ఒక కాలు సరిగ్గా ఉండదు, నడవడం కూడా సరిగ్గా రాదు. కానీ జేసీబీ నడపడంలో మాత్రం మంచి పట్టు ఉంది. 9 మందిని కాపాడేందుకు మొదట సుభాన్ జేసీబీ నీళ్లలోకి దింపినప్పుడు 2 సార్లు ప్రయత్నం విఫలమైంది. ఇంజన్ ఆగిపోయింది. కానీ మూడోసారి కూడా ప్రయత్నించి విజయం సాధించాడు సుభాన్. దైవం మనుష్య రూపైన అన్నట్టు దివ్యాంగుడైన ఆ 9 మంది ప్రాణాలు కాపాడి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.